అయితే కమ్యూనిస్ట్ టైంలో కూడా ఇలాంటి వాళ్ళు ఇద్దరు ఉండేటోళ్ళట. వాళ్ళు ఎవరంటే ముజీబ్ మాస్టర్ అలాగే ఇస్సల్లాకార్. వీళ్ళు కూడా ఎంత ఘోరం చేసిందంటే అక్కడి నుంచి హిందువులను తరిమేసేటోళ్ళట, హిందువుల భూముల్ని అక్రమంగా లాక్కునేటోళ్ళట అక్కడ గిరిజనులకు సంబంధించి. ఇంకా అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే, నేను విక్రమార్కుడు సినిమాలో చూసిన ఆ సీను, నాకు ఇది సోషల్ మీడియాలో చూసి ఇన్ఫర్మేషన్ రాసుకునేటప్పుడు కళ్ళకు గట్టినట్టుగా అనిపించింది. ఆ ఊరు పెద్ద ఉంటాడు, ఆ ఊరి పెద్ద ఆ ఊర్లో తిరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి అందంగా కనిపించింది అనుకో, ఆ అమ్మాయిని తీసుకొచ్చుకుంటాడు. అమ్మాయి తల్లి అయినా పర్వాలేదు, పెళ్లి కాకపోయినా పర్లేదు, పెళ్ళైనా పర్లేదు, ముస్లాం అయినా పర్లేదు, బిడ్డల తల్లి అయినా పర్లేదు, వాళ్ళకి నచ్చింది అంటే తీసుకొచ్చుకుంటారు. అందులో రాజీవ్ కనకాల భర్త పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు, వాళ్ళ భార్యను తీసుకొచ్చుకుంటాడు కొడుకు నచ్చండి అని. నాన్న అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. అంటే రాజీవ్ కనకాల ఆయన వైపు చూస్తాడు ఎప్పుడు వస్తుంది అని అడగడానికి. తన భార్యను కూడా తను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో అడిగితే నా కొడుకు మోసగిరినాక పంపిస్తాడు అని చెప్తాడు. అలా ఈ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి ఏమైనా కార్యక్రమాలు జరిగితే ఆ ఊర్లో మహిళలను తీసుకెళ్లేటోళ్ళట. ఆ మహిళలు ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తారు అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. వాళ్ళను ఎప్పుడు తీసుకొస్తారో ఎవరికి తెలియదు. వాళ్ళకి నచ్చింది, వాళ్ళ పార్టీలు జరుగుతున్నాయి, వాళ్ళ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అంటే ఊళ్ళో ఉన్న ఆడోళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళకు నచ్చి వదిలేయాలి అనిపించినప్పుడు వదిలేస్తే ఇంటికి తిరిగి రావాలి. అసలు అక్కడ రాజ్యం ఏలుతోంది, ముఖ్యమంత్రిగా ఉంది ఒక మహిళేనా? సిగ్గుపడాలి ఈ విషయం తెలిసినాక మమతా బెనర్జీ. ఇలాంటి దుర్మార్గం చేసే ఒక మహిళ దీది అని పిలిపించుకుంటూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి దేశ ప్రధాని కావడానికి ప్రయత్నం చేస్తుందట. ఈమె గనక కొంచెం పై స్థాయిస్తే దేశంలో ఉన్న మహిళలందరినీ తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడదు. సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఆడవాళ్ళని భారతదేశంలో పుట్టి ఉన్నోళ్ళెవ్వరు కూడా ఆడవాళ్ళని ఒక దేవతగా చూస్తారు. ఇలా అగ్గడ బగ్గడగా పక్క రాష్ట్రం, పక్క దేశం నుంచి జొరబడతారు చూడండి, విలువలు లేని మనుషులు ఆడపిల్లను ఒక ఆట బొమ్మగా చూస్తారు. అదే జరిగేదట. అలా జరుగుతుంటే భరించలేక తెగించిన వాళ్ళు, ఇందాక చెప్పాగా ఇస్సల్లాకార్, చంపేసిండ్రట. అంతే. నరకాసురుడి వధ సత్యభామ చేసింది. ఎందుకు చేసింది? శ్రీకృష్ణుడు చేయలేడా అంటే చేయగలడు, కానీ మహిళల బలం కూడా తెలవాలి. మహిళలు తలుచుకుంటే రాక్షస సంహారం అనేది జరుగుతుంది అనేది కూడా తెలవాలి. అందుకే ఇక్కడ కూడా అంతే. ఎంతకాలం ఆడపిల్లలను ఒక ఆట బొమ్మగా చూస్తూ ఉంటే నోరు మూసుకొని ఊరుకుంటారు? ఊరుకోలేరు కదా. తిరగబడ్డ దాని ఫలితం ఏంటి అని అంటే ఇది, ఆడి ప్రాణాలు పోయినాయి. అయితే ఈయన గురించే ఇంకో విషయం కూడా చెప్తా చూడండి. ఇస్సల్లాకార్ ఈయన ఒకప్పుడు 15 కుటుంబాలున్న ఒక కుటుంబాన్ని సజీవ దహనం చేసిండట. ఆ కేసు ఇప్పటి వరకు కూడా క్లియర్ కాలే. దానికి కారణాలు కానీ దానికి సంబంధించి ఈయనతో ఉన్న వాళ్ళని కానీ అరెస్ట్ చేయడం కూడా కాలే. ఇక ఇప్పుడు 2019 తర్వాత ఎవరైతే షేక్ షాజహాన్ వచ్చిండో, అంటే టీఎంసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో పెత్తనం, వాడిపోతే వీడిపోతే ఇంకొకడు అని అంటారు చూసిండ్రా, అట్లా కమ్యూనిస్టులు పోగానే తృణమూల్ కాంగ్రెస్ అడుగు పెట్టగానే 2019లో మళ్ళీ ఇంకొకటి వచ్చిండు షేక్ షాజహాన్ అని. ఇక వీడు కూడా 7 వ్యక్తులను చంపేస్తే 5 శవాలు ఇప్పటిదాకా దొరకలేదట. వీళ్ళకంటే అడవిలో ఉండే జంతువులు నయం. ఆకలేస్తే తప్ప ఏమంటారు, వేటాడు. అధికారం, మదం, డబ్బు, యావ, కొవ్వెక్కిన ఒళ్ళు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కాని ఒక పైశాచికత్వం పశ్చిమ బెంగాల్లో అనేక ప్రాంతాలలో ఉంది. వాస్తవం. ప్రజలు ఇప్పుడిప్పుడు మేల్కొంటున్నారు.